చేపలు చెల్లాడు. ఇప్పుడు ఆ చేపలు మేము ఒక లేటెస్ట్ గా కాల్చుకొని ఎలా తయారు చేస్తాము, పుల్లంగా ఉప్పంగా కారంగా పచ్చిమిరకాయ రసంలో చేపలు కాల్చుకొని ఎలా తినాలో చూపిస్తాము, చూడండి. ఫ్రెండ్స్, ఇట్లా చేపకున్న మొత్తం చెక్కు తీసుకోవాలన్నమాట. అట్లా తీసుకొని మొత్తం ఒకటి తర్వాత ఒక్కొక్కటి అట్లా క్లీన్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత ఇట్లా ఇంకో చేప తీసుకొని ఒకటి తర్వాత ఒకటి అట్లా మొక్కలు సన్నగా చేసుకుంటూ ఉండాలి. ఇట్లా ఒక్కొక్క కట్టె తీసుకొచ్చి దగ్గర పెట్టుకొని ఆ తర్వాత మంట పెట్టాల. తీసుకొచ్చా, మీ ఊర్లో ప్రశాంతంగా ఉంది, ఏం చేయబోతున్నావు? ఇప్పుడు మన ఊర్లో మనం చేపలు పట్టాము. ఆ చేపలు ఇప్పుడు ఉప్పు కారం పెట్టి కడిగేసుకొని వాటిని ఇప్పుడు కాల్చుకొని బాగా పుల్లంగా ఉప్పుగా కారంగా పచ్చిమిరకాయల రసంలో నీకు కొత్తగా టేస్ట్ చూపిస్తా బామ్మర్ది. నువ్వు తెచ్చిన పుల్లల్ని మనం చేసి పెడదాం, పని చేసుకుందాం. ఇక పెట్టుకేసుకుందాం బామ్మర్ది. మనం కడిగి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా, ఇప్పుడు వాటిని ఎలా కాల్చుకోవాలి ఇప్పుడు మంట వేసుకొని వాటిని చూపిస్తా. చూడు, ఊరి నుంచి వచ్చావుగా, నీకు కొత్తగా టేస్ట్ చూపిస్తాను. చేసేదిగా కిక్కి ఉంది బామ్మర్ది. ఇక్కడ ఏటి కట్టును చేసుకొని తింటుంటే ఉంటుందా బామ్మర్ది ఒక కిక్కు. బామ్మర్ది, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని నా దగ్గర తీసుకుంటా. అక్కడ రోల్ ఉందా, తీసుకుంటా. మరి రోల్ అయితే తెచ్చావు కానీ దాంట్లో పచ్చిమిరపకాయలు తే బామ్మర్ది. ముందుగా కట్ చేసుకుందాం. బామ్మర్ది వాటర్ తీసుకురావడానికి వెళ్ళాడు. బామ్మర్ది రా. సరే, అంతలోకి మనం మన ఐటమ్స్ తీసుకుందాం. ఇగో టమాటాలు తీసుకున్నాం 2, ఒక నిమ్మకాయ తీసుకున్నాం, మిర్చి రసం అనేది తయారు చేస్తున్నాము. ఆ రసంలో ఇప్పుడు మనం కాలవబోయే ఒక పచ్చి చేపలో కాల్చుకొని దీంట్లో తింటుంటే ఉంటుంది బామ్మర్ది. ఆ టేస్టే వేరు బామ్మర్ది. ఏం సంగతిలో ఇంటికాడ వాతావరణం ఎట్టెట్టుంది? ఏంది, ఏదో అమ్మాయిని గిల్లావట? అదే లేదు బా, ఏదో అదే వచ్చింది నాకు ఇన్ఫర్మేషను. ఏం సంగతులు? ఏం లేదు బా. ఏం లేదా? నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది పట్టుకో బామ్మర్ది. బామ్మర్ది, ఆ పచ్చిమిరకాయలు తొడియాలు తీసి రోట్లో వేయండి. తర్వాత ఎదిగా నుండి బామ్మర్ది, ఏందో కంగారు పడుతున్నావు. మిర్చి దంచుకుని మెత్తంగా అయిందా దంచేసుకోవాలి. దంచేసుకొని మెదిగినాక మా ఊరు లేటెస్ట్ అయినా నీకు ఒక కొత్త మెటీరియల్ చూపిస్తున్నాను. మా ఊర్లో లేటెస్ట్ గా తొక్కు తయారు చేస్తానా, చూస్తా ఉండు. నువ్వు తిని నువ్వు గుంటూరులో మామూలుగా చెప్పుకో బామ్మర్ది, మామూలుగా లేదు మామూలుగా చేయలేదు రా సాగా. అరిపించాడు ఏటి కట్టున అనుకో, నిద్ర బాగోదు, నువ్వు కలవరేయాలా. వారం దాకా అప్పుడు మళ్ళా నిద్ర బాగుండేది. అక్కడ నడిచి కూడా వస్తావు అడ్డమడి గుంటూరు. ఉప్పు తీసుకో తీసుకున్నావా, కొంచెం తీసుకో, ఇంకొకరా తీసుకో. ఓకే చాలు, తర్వాత సరిపోయినంత తర్వాత వేసుకుందాం. ఇప్పుడు గిన్నెలో తోడేస్తున్నాను, చూస్తా ఉండు ఎలా ఉంటుందో. ఇప్పుడు తోడేసి నువ్వు బామ్మర్ది. బామ్మర్ది నువ్వు వెళ్ళి మనకు కావాల్సిన మెటీరియల్ తీసుకురా. ఈ సుబలతో మనం చేపని మన చేతులు తగలకుండా మనకు కాలకుండా పట్టుకుని మంటకి అలా. అరే గుంటూరు నుంచి వచ్చినావు కానీ ఈ మాత్రం నీకు తెలియట్లా. అయినా ఇంతకీ ఏం తెచ్చావు బామ్మర్ది? ఫుల్ బాటిల్ తెచ్చావా? ఎక్కడ పెట్టావు? రెడీ చేయి బాణం. తీసుకో బామ్మర్ది చేపలు.
మరి కాల్సిన అయింది చెయ్యి కాల్సిందా ఇది అడగ పట్టుకో. వాతావరణానికి మంచి పాట అందుకో. సరే అందుకుంటా బామర్ది. దేవి కష్టములు పెట్టిన పుణ్యక్షేత్రం అనేది వారణాసి దర్శించి చూడు. ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి ఏం అర్థం కావట్లేదు పాడవాడు పాట బామర్ది. పాట కొద్దిగా టచింగ్ తక్కువ. అది పద్యాలు ఆ రోజుల్లో మేము పద్యాలు పాడుకున్న మా నాన్న మా తాతోళ్ళు పద్యాలు పాడి నాకు అక్కడ అలవాటు అయింది కానీ బామర్ది. ఇప్పుడు వచ్చి కొత్త పాటలు రావు బామర్ది. ఏ పాటలు వద్దు. సరే ఒక పాట ఎన్టీ రామారావు గారి పాట ఒక పాట వదులుతున్నా చూడు బామర్ది. నిన్ను వదిలి నేను పోలేనులే అది నిజములే. అయిపోయింది కాలుష్యం బాగానే గాలిని తీసేసుకున్నాం. ఇంకా తర్వాత మనం చేయాల్సినవి చేసేద్దాము. అది బాగా రోస్ట్ కనపడుతుంది. ఓకే అది అది కూడా ఆగ్రా మళ్ళీ ఇప్పుడు ఇంకేమైనా సాంగ్ ఇప్పుడు వాళ్ళ బామర్ది. అది బాగా రోస్ట్ కనపడుతుంది. ఓకే అది అది కూడా ఆగ్రా మళ్ళీ అసలు మామూలు రోస్ట్ లేదు బావా. అసలు నాకు తినాలనిపిస్తుంది బావా. మామూలు లేదు బావా. పళ్ళు జిమ్ అంటుంది బామర్ది. ఆగ్రా నువ్వు సెటప్ చేశాను. ఆ సెటప్ నువ్వు ఇప్పుడు చూసి నీకు దాంతోనే కలిపి పెడతా. ఒక టచింగ్ అనేది తీసుకొచ్చే దాంట్లో ఒక లేటెస్ట్ గా ఒక రసం అనేది లేటెస్ట్ గా తీసుకొచ్చి నీకు ఇప్పుడు తినిపిస్తా బామర్ది. ఆగు బామర్ది. ఆ లేటెస్ట్ అనేది తీసుకో. నేను చేసింది టేస్ట్ చూడు. ఒక్కసారి నీకు టేస్ట్ చూపిస్తాను చూడు. ఏముంది బావా దీనికి కొంచెం ఏదో ఒకటి తక్కువైంది బావా. బామర్ది నువ్వు అట్టంటావనే నేను ఒక లేటెస్ట్ అయిన ఒక టచింగ్ తీసుకొచ్చా బామర్ది. ఏది బా చూపిస్తా చూడు. ఒక టచింగ్ లో అదిరిపోవాలి బామర్ది. చూడు బామర్ది. ఇప్పుడు పెడతా చూడు బామర్ది. మామూలు లేదు బావా. ఇప్పుడు దాంట్లో టచ్ చేసి చూడు బామర్ది ఎట్లా ఉంటుందో. నువ్వు చూసి గిల 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 తన్నకలాడవలా. మామూలుగా ఉందా? మామూలు లేదు బావా. స్వర్గమే. అబ్బో బామర్ది మామూలుగా లేదు. ఒక్క సాల్ట్ తక్కువైంది. మనం కొంచెం వేసుకుంటే ఇంకా అదిరిపోద్ది బామర్ది. సరిపోద్ది బావా నాకైతే. నిమ్మకాయ పిండి వేసుకో మరి. పిండిదా ఏంది బావా మామూలు లేదు బావా. ఎక్కడ నేను నిలలేదు బావా. మా అక్క కూడా ఇంత ఎప్పుడు అలా చేయలే. సూపర్ బావా. అది ఏమనుకున్నావు బామర్ది నేనంటే? అబ్బో మామూలు లేదు బావా. నేను అక్కడ వెళ్ళా బామర్ది. నేను అనుకుంటే ఏమనుకున్నావు బామర్ది నేనంటే? మామూలుగా ఉండదా బామర్ది. ఎట్టుందంటే అట్టుందా బామర్ది. అబ్బా 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 అదిరిపోయింది బామర్ది. ఇది ఇట్లా చేప తీసుకొని ఇట్లా కొంచెం పెట్టుకొని ఇట్లా ఉల్లిగడ్డ నలుకొని ఇట్లా పచ్చిమిరకాయ నంచుకొని మా లోకం స్వర్గానికి పోయినట్టుంది బామర్ది. ఏటి కట్టిన ఈ వాతావరణం, ఈ పడవలు, ఈ ప్రశాంతమైన క్లైమాక్స్ లో తింటుంటే ఉందా బామర్ది. అబ్బా 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 అబ్బా. అప్పుడు మా తాతోళ్ళు చెప్పేది ఇట్లా అయితే బాగుంటుందిరా, ఇట్లా చేసుకోరా అంటే నాకు తెలియలా. ఇప్పుడు తెలుస్తుందో బామర్ది. ఒక 5-6 నెలలు పిచ్చి. అబ్బా అబ్బా. అప్పుడు మా నాన్న అనేది అరే ఇట్లా ఏటుగట్టుకు పోయి చేపలు కాల్చుకొని మంచి టచింగ్ తీసుకొని తింటుంటే ఉంటుందిరా, లెవలే వేరురా అని చెప్తే నేను నమ్మేది కాదు. మీ అక్క ఇంట్లో చేసే యాడికి పానీదు.
ఇప్పుడు ఉందో బామర్ది స్వర్గమే బావా. ఇట్లానే మళ్ళా రేపు చేయబోయే వీడియోలో కలుద్దాము. చూడండి, ఇంతకన్నా ఇంకా అద్భుతంగా చేద్దాము. అందుకోసమై మా కోసమై మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా కోసమై మీరు అందరూ చూసి ఆనందించి మమ్మల్ని ఇంకొక వీడియోలో మళ్ళా చేయబోయే వీడియోలో మాకు అనుకూలంగా చూడాలి. మీరు వేరే వీడియో ఇంకా పైకి ముందుకు రావడానికి మాకు ప్రోత్సహించండి. అందుకోసమై మా కోసం ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ ఏడు కట్టిన మీకోసం ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే ఈ చేపల బాబాయ్.